అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకుని ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక నేను కలిసి ఈరోజు దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని కాపాడిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మన హృదయాలను వెలిగించడానికి ఏ మాటతో అయితే దేవుడు మన యొద్దకు వచ్చాడు ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో పరిపూర్ణతకు అనుబంధంగా ప్రేమను ధరించుకోండి అని రాయబడింది. దేవుని పిల్లలు అంటే పరిపూర్ణతకు అనుబంధంగా ప్రేమను ఎందుకు ధరించుకోమని మనం చెప్తున్నాడంటే, దేవుని పిల్లరా, పరిపూర్ణతలో ఒక బంధం అనేది నీకు తెలిస్తే ఆ బంధంలో ఉండేది ఏంటంటే ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, పిల్లలు, కుటుంబ వ్యవస్థ ప్రేమ కలిగి ఉంటాం. దేవుని పిల్లరా, ఈ పరిపూర్ణతలో ప్రేమ అనే బంధంగాను మనం ధరించుకోలేకపోతే దేవుని పిల్లరా, కుటుంబంలో తల్లిదండ్రులు మనం ప్రేమించలేము, భార్యను ప్రేమించలేము, బిడ్డలను ప్రేమించలేము. ఈ ప్రేమలనే మనలో కానీ లేకపోతే దేవుని ప్రేమ కూడా మనలో లేకపోయి దేవుడు అంటే అసలు ఉన్నాడా, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని చెప్పేసి దేవుని మీదే మనం ఎదురు తిరిగే పరిస్థితి మనకు కలిగి ఉంటుంది. దేవుని పిల్లలు అలాగ అనేక మంది ఈ బంధం అనేది లేక పరిపూర్ణంతో కలిగిన ప్రేమ అనే అనుబంధాన్ని ధరించుకోక ఎంతోమంది కూడా కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. దేవుని మీద కూడా తిరగబడి ఎదురు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు అలాంటి పిల్లలందరి కోసం ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. పరిపూర్ణతకు బంధముగా తండ్రి ప్రేమనే మమ్మల్ని ధరించుకోమని చెప్తున్నావు. మేము అది ధరించుకున్న వారమై కుటుంబ వ్యవస్థ మీద, ఇదిగో తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, భార్యాభర్తల మధ్య తండ్రి ఒక ఐక్యత కలిగిన ప్రేమ కలిగిన వారే జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది ఈ మాటలు చూస్తున్నారో వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చిన్న చిన్న చేతి పనులు చేసుకోవడానికి నీ బిడ్డలు బయటికి వెళ్ళి తిరిగినైనా సాయంత్రం గృహానికి చేరి ఆత్మతో సత్యముతో కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేయమని, వాళ్ళ రాకపోకలో కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.